ఇంక చేసేదేం లేదు, పాండి కదలండి. ఏమే మొత్తం ఇటు జగదీష్ గారి వల్ల వచ్చింది. ఎప్పుడు వెళ్ళి బావి దగ్గరికి వెళ్ళంటే ఈరోజు బాగా మునిగేవాళ్ళం ఎండకి. ఈ ఎండలో తిప్పి పిప్పి చేశాడు. ఈ రోజు నిద్ర లేయగానే పూర్ణేష్ మొహం చూసాను. ఇంకా దాన్ని బట్టి అప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. ఇంకా చేసేదేం లేక దగ్గరలో ఇంకేమైనా బాగుందేమో అని చూడడానికి వెళ్ళాం. దగ్గరలో ఎక్కడ కనిపించకపోయేసరికి 2 బ్యాచ్లుగా డివైడ్ అయ్యి వెతకడానికి వెళ్ళాం. దారిలో ఒక అవ్వ కలుపు తీసుకుంటూ కనిపించింది. జగదీష్ ఆ అవ్వతో ఇంగ్లీష్ లో దగ్గరలో వేరే బాగుందా అని అడిగాడు. ఆ అవ్వేమో తమిళ్లో నాకు ఇంగ్లీష్ రాదు. మళ్ళీ అభిజ్ఞాన్ తమిళ్ చాలా బాగా మాట్లాడతాడు. ఇంకా వాడి చేత అడిగిపిస్తే ఈ పొలాలన్నీ దాటిన తర్వాత కొబ్బరి చెట్లు వస్తాయి, అక్కడ ఉంటది అని చెప్పింది. సరే అని చెప్పేసి అటుగా వెళ్ళాం. ఇంకా A few moments later. అనవసరంగా ఎంత దూరం తీసుకొచ్చేవని అందరూ దుబ్బులాడుతుంటే ఒక్కడే ఫీల్ అయ్యి వెళ్తా ఉన్నాడు జగదీష్. సర్లే ఫీల్ అయింది చాలు. మేము వెళ్ళాలనుకున్న బావి దగ్గర ఎవరో లేడీస్ ఉన్నారు. అదో కాదు కన్ఫర్మ్ చేసుకునే దానికి జగదీష్ మళ్ళీ అవును ఏమడుగుతున్నాడు చూడండి. ఆ బావన్ మళ్ళీ పిలుస్తున్నాడు. You are really a God-gifted child. ప్రతి బ్యాచ్ లో ఎరిపవడానికి ఒకటి ఉంటాడు. మా బ్యాచ్ లో జగదీష్ లాగా. మీ బ్యాచ్ లో ఎవరున్నారు కింద కమెంట్ చేయండి. బాయ్ కంక చెట్లు కాడ షూరా. అదే ఈ మాట గుర్తుపెట్టుకో, మళ్ళీ మాట్లాడుకుందాం. అక్కడ లేకపోవాలి, ఈ ఎండలో తిప్పుతున్నావు. అభిజ్ఞానికి పొలాల్లో నడవడం అసలు రావట్లేదు. వెనక సౌండ్ వచ్చిందని వెనక తిరిగి చూసేసరికి అందరం నవ్వుకొని వెనక తిరిగి చూసేటప్పుడు ఇంకో సమస్య వచ్చింది. కొట్టలేరా మాట్లాడే దానికోసం పొలాలలో ఏం పని అంటే మళ్ళీ మాట్లాడుతూ ఉంటావు. అంటే ఇప్పుడు వెళ్ళాలనుకున్న బైక్ ఇతనే ఓనరు. మేము వెళ్ళక ముందే వచ్చేసాడు మమ్మల్ని తరవేయడానికి. ఏమన్నాడో అర్థమైతే కమెంట్ చేయండి. వాళ్ళ బావ ఏదో రిపేర్లో ఉందంట, ఇక్కడ వద్దు వేరే దగ్గరికి వెళ్ళి మనకండి అని చెప్పేసి మళ్ళీ అన్నాడు. ఇంక ఇవన్నీ కాదు, పాత బావకే వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాం. ఏదైతే అదైందని చెప్పేసి మళ్ళీ వెనక్కి తిరిగాం. అప్పటికే నేను దగ్గర 17,000 స్టెప్స్ తిరిగేస్తున్నా. అంటే అర్థం చేసుకోండి ఇప్పటికి ఎంత తిరిగానో. ఈ ఎండకి ఒంట్లో ఉండే వాటర్ అంతా ఆవిరైపోయింది. బాటిల్లో ఉండే కాస్త కూస్త వాటర్ని వెనకాల ఉండే ఈయన ఆవిరి చేసేసాడు. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. చూడండి ఎటకేలకు మళ్ళీ గట్టి ఎక్కించారు. పొలాలన్నీ తిప్పేసాం. ఇదిగో ఆల్మోస్ట్ 7 నుంచి అదిగో 100 యోజనాలు ఆడకి తీసుకెళ్ళి మా కొంప కొల్లేరు చేసేది. వెనక్కి తిరిగి వస్తున్నాం. నా షూ పోయినాయి. ఇప్పుడు గోడ కింద పడిపోయాడు. నడక దోలు తిరిగిపోయింది. ఎట్టకేళ్ళకి స్టార్టింగ్కి తీసుకొచ్చిన జగదీష్, నువ్వు ఫీల్ అయినా బాధలే ఈసారి. మళ్ళీ చెప్పు. నువ్వు చెప్పిన దగ్గరికి పోదాం. నేను దేంతో కొట్టాలరా, నేలలో ముంచి తీయాలరా నేను లుచ్చా. It was at this moment he knew. He fucked up. ముట్టాల్ ఫస్టే పోయి ఉంటే ఈ పాడికి మునగతో హ్యాపీగా ఉండేవాళ్ళం కదరా. మళ్ళీ పాత బావి దగ్గరికి ప్రయాణం మొదలైంది. గోడ చూసాడా, డిఫరెంట్ గా ఉన్నాడు కదా. ఎక్కువసేపు బెట్టక అమ్మాయిలు మళ్ళీ పడిపోతారు, క్యూ కట్టలేదు రూమ్ బయట. అది మా వాడి కాన్ఫిడెన్స్ అలా ఉంటుంది. ఏమైనా నీ ఓవర్ కాన్ఫిడెన్స్ మెచ్చుకోవచ్చు కూడా. ఎన్ని వ్లాగ్లు వచ్చాయి అనుకునే తలకే ఉంటుంది చెప్తున్నా. అది నువ్వు పర్మిషన్ దక్కు దోలు డాష్. దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిక్. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. ఏదో గుడి కనిపించింది, అమ్మవారి గుడి.
ఈ గుడి దగ్గర నుంచి కొద్దిగా స్ట్రైట్ గా ముందుకు గాని వెళ్తే అప్పుడు వచ్చేస్తుంది మనం వెళ్ళాల్సిన బావి. ఇంకా దారిలో వెళ్తుంటే పొలాల్లో పంప్ సెట్ ఉన్నింది, అందరం ఆగేసి మొహాలు కడుక్కొని వెళ్ళాం. వాటర్ మాత్రం చాలా చల్లగా ఉన్నాయి, ఫ్రెష్ గా ఉన్నింది. ఇంకా అలా వెళ్తా ఉంటే గాల్లో మాకు పక్షులు కనిపించాయి. ఏందని చూస్తే కొంగలు. ఎడైనా తెల్లగా ఉంటాయి, ఇవి నల్లగా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఈ టైప్ కొంగలను చూస్తుంటే కమెంట్ చేయండి. ఇదే మనం ఎప్పుడు వెళ్ళే బావి అయితే ఇక్కడికే వచ్చి ఉంటే అసలు ఫస్ట్ నుంచి ఇంత తిరగాల్సిన అవసరం వచ్చేది కాదు. వీడు చేయబట్టే ఇదంతా అయింది. అక్కడైతే ఇంకా బాగుంటుంది, పొలం మధ్యలో బాగా అనమాట ఇది. అభిజ్ఞానికి పొలాల్లో నడవడం పెద్దగా అలవాటు లేనట్టుంది, ఏదో క్యాట్ వాక్ చేస్తున్నాడు మొత్తం. మేము వెళ్ళాలనుకున్న ఏమో భయంకరమైన పాచి ఉంది ఇక్కడ. ఎంత కష్టపడి ఇంత దూరం వస్తే సక్సెస్ఫుల్ గా వేస్ట్ అయింది ఇది కూడా. ఇంకా వెళ్ళిపోదాం అనుకున్న టైంలో జగదీష్ ఉండి పక్కనే ఇంకో బాగుంది, అది కూడా చూసేసి వెళ్దాం అని అన్నాడు. మేము కూడా లాస్ట్ ట్రైల్ అని చెప్పేసి వెళ్ళాం. ఇంతకుముందు ఇక్కడంతా అట్టికల్ చెట్లు ఉండేవి, సో బావి కనిపించేది కదా, అట్టికల్ చెట్ల మధ్యలో ఉండేది. పంట మొత్తం అయిపోయినట్టుంది, మొత్తం కాల్ చేస్తున్నారు. లోతు కనిపిస్తుందా అంటే క్లియర్గా ఉన్నాయండి, క్లియర్గా ఉంటే లోతు కనిపిస్తుందని. చూసారు కదా, చేపలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకు గరుస్తాయి కానీ క్లియర్గా బాగుంది. బాగా కూడా ఊపు కొడితే మొత్తం వెళ్ళిపోతాయి కిందకి. లోకరా మోటార్ ఆపేసింది, అన్నీ బాగున్నాయి, సెట్ అయిద్దిలే. ఇదే బాగుంది ప్రస్తుతానికి. ఫస్ట్ ఆ పక్క చూసుకోవాలి, లోతులో రాయలు ఉన్నది. బావి దగ్గర ఇలాగైతే ఉంటుంది షెడ్ లాగా. ఇక్కడికి వచ్చి ఈ ఎండల్లో కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. ఇక్కడ అంతా ఇప్పుడు మనం స్విమ్మింగ్ డ్రెస్లోకి మారాలి. నిన్ను కాదా మావాడైతే షాక్ కడుతున్నా, టెస్ట్ చేస్తున్నా మనిషి దూకురా. కానీ ఏం కాలేదు, ఒక్కడు దూకితే ఇంకా ధైర్యం వచ్చేస్తుంది. కానీ దూకు, అది వెరీ గుడ్, దూకిండు. అంత కొట్టు, సైడ్ కొట్టు. మొత్తం చెత్త అంతా తీసాయి. చెత్త క్లీన్ చేసేవాడు వచ్చాడు. డ్రైనేజ్ క్లీనరు. కానీ ముందు సరే మనం నెక్స్ట్ మనమే దూకేది. సరే కానీ 100x జూమ్ డ్రైవర్ నీట్ కనిపిస్తుంది. రావు గారు సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు, అడగండి సార్. మీకు కొంచెం నోటితో లేదు. డిస్క్లైమర్ భయ్యా, వాటర్లో క్యాప్ ఎందుకు వేసుకున్నాను మాత్రం అడగండి. ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే 5K లైక్స్ వస్తే నేనే రివీల్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ నెలలో మనకి ఏదో నాకు గిలగల కొట్టుకొని చచ్చిపోతున్నప్పుడు వాళ్ళు ఎలా కాపాడాలంటే చెప్తాను. ఇప్పుడు మీరు వాళ్ళని కాపాడడానికి డైరెక్ట్ దూకే పాకండి. మీకు చేతికి అందుబాటులో ఉంటే ఫస్ట్ పెడిపోరా,
దగ్గరలో ఉంటే చెయ్యడానికి ట్రై చేయండి. వాడు భయపడతా చెయ్యి లేకపోతే వదిలి భయపడతా చెయ్యి వదిలే లేకపోతే వాడి దగ్గరికి వెళ్ళి జుట్టు పట్టుకోండి. ఒకసారి 3 మూలకలు ముంచి పైకి అలా లాగండి. జుట్టు ఆగండి కిందకి జుట్టు ఇలా పట్టుకొని ఒకసారి పైకి లాగాలి. చూడండి ఎలా వచ్చాడు. అంటే ఖచ్చితంగా వచ్చేస్తాడు పైకి. తిరిగా కానీ ఫుల్గా ఎంజాయ్ చేసాం బావిలో. ఇంకా ఫుల్గా ఆకలేస్తుంది, బయటకు వెళ్ళి తినాలి. మళ్ళీ ఒక ఆటో తీసుకొని రెస్టారెంట్కి బయలుదేరిపోయాం. కృష్ణన్ కోయిల్లో ఈ హోటల్కి మాత్రం వేసి ఇంకా లోపలికి వెళ్ళి కడుపు నిండా తినాలి. ఈ రోజుకి ఇంతే మామ, బాయ్ బాయ్.